దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 14వ తేదీ జూలై మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నీతో చెప్పుతున్న తన శక్తి కలిగిన వాగ్దానం, తన పరాక్రమమును బయలుపరిచే వాగ్దానము ఏమంటున్నాడు అంటే, నీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశమును మీరు స్వాధీనపరుచుకుందురు. మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను మీరు స్వాధీనపరుచుకుందురు. ద్వితీయోపదేశ ఖండము 11వ అధ్యాయం 23వ వచనం పూర్తి వచనము. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టు. ఫస్ట్ పాయింట్, మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరుచుకుందురు. దేనికి స్వాధీనపరుచుకోవడానికి? మీకు ఇవ్వడానికి. ఇది సింపుల్ గా నేర్పించే ముందు మొట్టమొదట ఇంగ్లీష్లో ఒకసారి మనము న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ చూస్తే, Deuteronomy 11:23, the Lord will drive out all these nations before you. దేవుడే ఈ అన్ని దేశాల్ని, ఆ జనాల్ని మీ నుండి తోలివేస్తాడు. You will dispossess nations larger and stronger than you. మీరు అంటే వాటి మీద అధికారము ఆక్రమించుకుంటారు, లేకపోతే వాటిని మీరు జయిస్తారు. ఎవరిని? మీకంటే గొప్పవారిని, బలవంతులను. కారణం ఏంటంటే, ఒక్క మాటలో మీకు అర్థం కావడానికి ప్రసంగి గ్రంథంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఈ ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనంలో, దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. జ్ఞానము, తెలివి, ఆనందం. అయితే దేవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడిపోగు చేయు పనిని పాపాత్మునికి నిర్ణయించును. ఎందుకు అంటే, ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించువాడిగా ఉన్నాడు. ఇది ఒక్క మాటలో ఇంకా చెప్పాలంటే, గొలియాతు బలవంతుడు, ఈ లోక బలము కలిగిన వాడు గొలియాతు. దావీదు చిన్నవాడు, బలహీనుడు, కానీ పరలోకపు బలము కలిగి ఆత్మయందు కలిగిన గొప్ప సామర్థ్యాన్ని ఇక్కడ మనము చూడగలుగుతున్నాము. ఇది ఈక్వేషన్. అంటే మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు మహా అభివృద్ధి పొందును. అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకి దేనికి మిర్రర్ రిఫ్లెక్షన్ అయి ఉంది? నిర్గమకాండము 23వ అధ్యాయం 27వ వచనంలో ఇక్కడ ప్రామిస్ చేయబడింది, అంటే వాగ్దానము చేయబడింది. వాళ్ళు ఇంకా స్వతంత్రించుకోలేదు. నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడినట్లు చేసేదని. అది వారి భయభక్తులు చూడండి, అవి నటన. కానీ ఏ రోజునైతే దేవుని ఆత్మ కార్యాలు నీలో ఉంటాయో, మోషే ఎప్పుడైతే తన కర్రను చాపినప్పుడు అదే మనుష్యులు శనిగారో, ఏ మనుష్యులు మాకు సమాధులు లేవా అని తిరగబడ్డారో, సముద్రము 2 పాయలు అయిన మరుక్షణము దైవ సేవకుడు, దేవుని ఆత్మ పొందుకున్నవాడు అని మోషేను దేవుని బట్టి భయపడ్డారు. కానీ అదే ప్రజలు ఎన్నిసార్లు తిరగబడ్డారు కదా, వెంటనే మర్చిపోతారు కదా. ఏలియా అంత గొప్ప కార్యము చేసి ఆకాశము నుండి అగ్నిని దించిన ఏలియా పారిపోవలసిన స్థితి వచ్చింది కదా. అంటే మన జీవితంలో అడుగడుగున దేవుడు నీకు దేవుడుగా ఉండాలని, ఆయన నీ చెయ్యి పట్టి నడిపించాలని, ఎన్నో పల్లాలు, లోయలు, ఎత్తులు, కోటలు, అన్నీ టర్నింగ్ పాయింట్స్ వస్తాయని, 1 వేలు వస్తాయని, లెఫ్ట్ టర్న్ తిరగాలి, రైట్ టర్న్ తిరగాలి, యూ టర్న్ తిరగాలని, ఏ రోజునైతే నీ జీవితంలో, నా జీవితంలో
దేవుడుగా మనము గమనించుకోగలుగుతాము. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నీవు పోవు సర్వ దేశముల వారిని ఓడగొట్టి సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోవునట్లు చేసేదను. దేవుడు తన ఆర్మీ కోసం చెప్తున్నాడు, పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించేదను, అవి నీ ఎదుటి నుండి వీళ్ళను వెళ్ళగొట్టును. కనుక ఒకవేళ దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకుండా వాటిని కూడా వెళ్ళగొడతాను. అయితే ఇక్కడ కండిషన్ ఏంటి? నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకున్న వరకు క్రమక్రమముగా ఒక్కసారే చేయడు దేవుడు. ఎందుకంటే మెట్టు వెంబడి మెట్టు దేవుడు చేస్తాడు. కనుక ఎర్ర సముద్రము నుండి ఫిలిస్తీయుల సముద్రము వరకు, అరణ్యము నుండి యొర్దాను నది వరకు పొలిమేరలు ఏర్పరిచి, కాబట్టి నీ ఎదుటి నుండి వారిని వెళ్ళగొడతావు, కానీ వారి దేవతలు ఏవి కూడా నీవు చేసుకోకూడదు. ఆయన దేవుడుగా మాత్రమే ఉండాలి. ఇది విశ్వాసము గూర్చి దేవుడు తన బిడల్ని నడిపిస్తున్న మార్గం. కానీ మనకి ఎలా ఉంటుంది ఈ వాక్యాలు? అందరూ బాగున్నారు కదా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అటువైపు ఉన్నవారు నీకంటే బలిష్టమైన జనాంగము, నీకంటే గొప్ప జనాంగము. ఈ లోకపరంగా చూస్తే వారు అన్నింటిలో సమృద్ధిగా ఉన్నారు. మనం అక్కడ దెబ్బతింటున్నాం. మనము ఎందుకు దీనులుగా ఉండాలి? మనము ఎందుకు ఇలా ఉండాలి? వాళ్ళకి అన్నీ బాగున్నాయి కదా. ఇశ్రాయేలీయులు అంటారు ఇర్మియాతోటి, మేము ఆ దేవతలను కొలిచినప్పుడు మాకేమీ తక్కువ కాలేదు, దేవుని యొద్దకు వస్తే ఎందుకు మేము ఈ విధముగా ఉండాలి? నిజంగా సంఘానికి వస్తే ఎందుకు తగ్గించుకోవాలని చెప్తారు. వాళ్ళకి ఎందుకు చెప్పకూడదు? కాదండి, దీనులను ఆయన లక్ష్య పెట్టేవాడుగా ఉన్నాడు. ఈ లోకంలో బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను, జ్ఞానవంతులను సిగ్గుపరచుటకు అంటే వెరివారిని, అంటే ఎన్నికైన వారిని సిగ్గుపరచుటకు వారు ఎప్పుడూ ఎన్నికైన వారుగా ఉంటారు, బలమైన వారుగా ఉంటారు, జ్ఞానమైన. నువ్వెందుకు వాళ్ళని చూస్తున్నావు? దేవుడు నీలో ఉన్నాడు. ఒక యోసేపుని చెరసాలలోంచి వారిని ఏలడానికే కదా పెట్టాడు. అంటే ఫరోకు తండ్రిగాను, ఫరో కుటుంబమునకు యజమానుడు, అధికారిగాను, అదే విధంగా తన పెద్దలకు నేర్పించుటకు ఆలోచించారా? అంటే మన జీవితాల్లో దేవుడు నీవు ఉన్న స్థితి నుంచి, ఒంటరి అయిన స్థితి నుంచి నిన్ను జనాంగముగా మార్చాలని, బలహీనలను ఆయన బలవంతులుగా మార్చాలని, ఎన్నికలేని వారిని ఎన్నికైన వాడిగా చేయాలని, ఆ యొక్క పెంట కుప్పల మీద నుండి దీన దరిద్రులను పైకి లేవనెత్తి ప్రజల అధిపతులతో కూర్చుండబెట్టాలని, అది ఆయన ప్రణాళిక అయి ఉన్నదని అది మనం మర్చిపోతాం. కానీ ఈ లోకంలో మెటీరియలిస్టిక్ వరల్డ్ కి మనం ఎందుకు ఏడవబడుతున్నాం? నీలో ఆ స్పిరిచువాలిస్టిక్ అంతరంగములో ఆత్మశుద్ధి కార్యము జరుగుతుందని, నీ అంతరంగములో దేవుడు యుద్ధ రంగాన్ని ఇష్టపడడని, సమాధానమును, శాంతిని కోరుతున్నాడని. కనుక ఈ వాక్యాలు మనము ఏ విధంగా చూడొచ్చు? ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 17వ వచనం, ఒకవేళ మా సామర్థ్యము, మా బాహుబలము మాకు ఇంత భాగ్యము కలుగు చేసినని, మేమే శత్రువులతో యుద్ధము చేశామని, మేమే వారిని జయించామని అనుకుంటారేమో. జాగ్రత్త సుమా. అయితే మిమ్మల్ని అనుచుటకు మీ పక్షముగా కార్యము చేస్తున్నవాడు దేవుడని, ఆయనని మీరు గుర్తించాలని, యుద్ధము యెహోవాదేని, యుద్ధ శూరుడు యెహోవాని, ఆయన ఎంత మాత్రము నిన్ను విడువడు ఎడబాయుడు అని, ఈ యొక్క మొత్తం ప్రణాళిక దేవునిదని. అందుకని కీర్తన 44:2-3లో కీర్తనాకారుడు, నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి, జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపచేసితివి, వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, వారి బాహుబలము వారికి జయం ఇవ్వలేదు, నీవు వారిని కటాక్షించితివి కనుక
నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసెను. కనుక నీవే దేవుడవు అని చెబుతూ మనకు ఇంకా ఎలా నేర్చుకోవాలి ఈ వాక్య భాగాలు అని మనం ఇక్కడ చూసినప్పుడు, ఈ కీర్తన 44లో మనము చూసినప్పుడు 20లో అంటాడు కీర్తన, మా దేవుని నామమును మేము మరిచి ఉన్న ఎడల, అన్య దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల, హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు సంగతిని పరిశోధించలేడా? కనుక నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడుచున్నాం, వధకు సిద్ధమైన గొర్రెలమని ఎంచబడుచున్నాం. కనుక మమ్మల్ని విడనాడవద్దు, మా బాధకు మాకు కలుగు హింసకు నీవెలా మరిచి ఉన్నావు? మా ప్రాణము నేల కృంగి ఉన్నది, మా శరీరము నేలను పట్టి ఉన్నది, మా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి విమోచింపు అని కీర్తనకారుడు తన్ని తాను తగ్గించుకుని, నేను దుమ్ము ధూళి వంటి వాడనని అబ్రహాము, నేను దుమ్ము ధూళి వంటి వాడినని యోబు, నేను దుమ్ము ధూళినై ఉన్నానని దావీదు, మరి ఆ ధూళిలోనే కూర్చున్న ముద్దికై, ఆ ధూళిలోనే తన జీవితమును వెలగక్కిన యోబు ఏ రోజైనా మనల్ని మనము గాయపరుచుకుంటున్నాము. ఎలాగంటే నన్ను ఎందుకనాలా, నేను అంటే దాని వలన నీలో పగ, ప్రతీకారం, నీలో చూసావా నువ్వు మనసుకి స్థానం ఇస్తున్నావు. ఏ రోజునైతే నువ్వు దేవునికి స్థానం ఇస్తావో, పౌలు రాస్తాడు కదా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి, మనము ప్రభువుని బట్టి బలవంతులము కావాలి, అందుకనే నా కృప నీకు చాలును అంటాడు. అంటే దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మనకి బలమును అనుగ్రహించువాడు దేవుడే, నా బలమా నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను అంటాడు దావీదు. కనుక అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు ద ఆర్మర్ ఆఫ్ గాడ్, దేవుడిచ్చు సర్వాంగ కవచము. అంటే మనము పోరాడున్నది శరీరులతో కాదు, రెండు శక్తులు, ఒకటి దైవ శక్తి, రెండు కానిది. కనుక దైవము ఎప్పుడు ఆయన నిత్యము కోపించువాడు కాదు, పోరాడువాడు కాదు. ఆయన నిలబడితే ఎవరు నిలబడగలరండి? కనుక ఆయన నీ చెయ్యి పట్టుకుని నడిపించేవాడని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. కనుక ఇవన్నీ వాటికి బలమిస్తే, వారికి ఆ కార్యాలు చేస్తే, కోరికలు తీర్చే దేవుడు, మేము పట్టింది బంగారము మీకేముంది అనే విధముగా మిమ్మల్ని చిన్న చూపు. ఒక హన్నా పెనిన్నా కథ తెలుసు కదా, హన్నాకి సంతు లేకుండా చేశాడు, హన్నాని విరగొట్టాడు, హన్నా కన్నీటితో నింపబడింది, హన్నా ఆకలి వేసి అన్నము తినడానికి కూడా లేక గుండె పగిలి ఏడ్చింది. కానీ పెనిన్న అన్ని విషయాల్లో ఉన్నతంగా ఉంది, బిడ్డలు పుట్టారే, చక్కగా సుఖశాంతులతో ఉంది అంటూ ఉంటాం కదా. కానీ హన్నా నుంచి విరిగి నలిగిన హృదయం నుంచి, ఆ ప్రార్థన నుంచి యెహోవాను అడిగి నేను పొందుకున్నాను అని సమూయేల్ మొక్కుబడి చేయబడిన కుమారుని కని, లోకానికి గొప్ప ప్రవక్తని, దేవుని సేవకి ఆయనకి ఒక బిడ్డని కని ఇచ్చిందే. ఈరోజు నీవు నేను ఏమి బిడ్డ పాలు మానిన పరుక్షణము దేవుని సన్నిధికి అప్పగించిందే. ఈ రోజున మన జీవితాలలో ఇక్కడ ఆపద దినమందు ఎదిరించుటకు, సమస్తము నెరవేర్చిన వారవే నిలబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం. ఎలాగా? నడుమునకు సత్యం అనే దట్టి. మీకు తెలుసా, ఈ మధ్య ఒకరికి ప్రార్థన చేశాను, మెడ నరములో ఒక నరము ఇలా అయిందని, ఆ నడుము కింద భాగము స్పర్శ లేకుండా పోయింది. నాకు కూడా ఈ సయాటికా వచ్చి L3 L4 లొంబార్ ఇలా అయిందని, ఎడమ కాలంతా సలుపులు, ఈ పై భాగము కింద భాగము. ఎప్పుడైతే ఈ నడుము నీవు నడికట్టు కట్టుకుని, సత్యమను దట్టి కట్టుకుని, నీతి
నీతి అను మైమరుపు నీవు తొడుగుకుంటావో. నీతి అంటే దేవుని నమ్మడమే నీతి. పాదములకు సమాధాన సువార్త అంటే నిన్ను శపించినా నిన్ను దూషించినా దేవుడు పొమ్మంటాడు, వారి దగ్గరికి నడవమంటాడు. సమాధానంతో నీ పాదాలు వెళ్ళాల. నీకు అస్సలు ఇష్టం ఉండదు, నీకు చాలా కష్టం, చచ్చినా నేను వీళ్ళ ముఖం చూడను, ఎంత మాత్రము తగ్గించుకో. ఈ లోకము చెప్తా ఉంటే తగ్గొద్దు, కానీ దేవుడు చెప్తా ఉంటాడు, నిన్ను హెచ్చించాలని ఇష్టపడుతున్నాను, నీ తల పైకెత్తాలని ఇష్టపడుతున్నాడు, నీ చేయి పైన ఉంచువాడని నేనే, పరలోకము నుండి తొంగి చూచు నేనే, ఈ అన్ని కార్యాలు చేయవాడను నేనే, నీకు యజమానుడను అని చెప్పి. కనుక సిద్ధ మనస్సు అనే జోడు తొడుగుకున్నప్పుడు విశ్వాసము అనే డాలు అంటే నీ మీద అవమానాలు, నిందలు, నీ కోసం చెడ్డ మాటలు, నీ మీద లేని మాటలు, నిన్ను ఎంతగా అంటే ఎవరైతే నిన్ను అంతగా ప్రేమించారో వాళ్ళే నిన్ను అంతగా నీచంగా మాట్లాడుతున్నప్పుడు నీ కన్నీళ్లు ఆగకుండా కళ్ళ నుండి అవి ప్రవాహాలుగా ప్రవహించినప్పుడు, అయితే ఇవి దుష్టుని అగ్ని బాణములని వాటిని ఆర్పుటకు శక్తిమంతులగినట్లు రక్షణ అను హెల్మెట్ శిరస్త్రాను అంటే నిన్ను రక్షించేవాడు. మరి దావీదు ఏ వస్త్రములు వేసుకుని వెళ్ళాడు? వేసుకున్నాడు, పెట్టుకున్నాడు, మోయలేకపోయాడు, ఇచ్చేశాడు. ఒక కర్ర ఒడిసెల తీసుకుని గొలియాత్ అంటాడు, కర్ర పట్టు. నీలో ఉన్న ఈ రోజు దావీదు బయటికి రావాలి అంటే నీ యుద్ధ ఆయుధాలు ఈ లోక సంబంధమైనవి కాదు, పరలోక రక్షణ ఆయుధాలు నీలో ఉన్నాయని, నీ చుట్టూ అగ్ని వలె ఆయన కంచి వేశాడని, ఆయన గొప్ప కాపుదల, నిన్ను కాపాడువాడు కునుకుడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడని, వాక్యం అనే ఆత్మఖడ్గము ధరించుకుని నీవు వెళుతున్నావని. ఎలాగా? ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు. ఏ రోజునైతే పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తావో, ఇదే కదా ప్రార్థనలో నీవు శక్తిని పొందుకుంటావో, ప్రార్థనలో దేవుని భక్తిని చాటిస్తావో, ప్రార్థనలో నీవు దేవుని స్వరమును వింటావో. ప్రార్థనే అంటే దేవుడే నీకు తోడుగా ఉండగా నీ ముందు ఏ మనిషి నీ బ్రతుకు దినములంటి ఎదుట నిలబడలేడని ఈ రోజున వాక్యం విన్న నీవు నేను, ఈ ఇశ్రాయేలు జనాంగం చిన్నదానివే కదా, మీరు కొద్ది జనాంగమే కదా, చిన్న మంద, భయపడకము, కనుక నీ తండ్రి రాజ్యమును నీకు ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు. అటువంటి గొప్ప వాగ్దానము ఎన్నిక లేని వారిని, అల్పులను ఘనులుగా చేయవాడు దేవుడని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన విత్తబడిన వాక్యమును అనేక మందికి దీవెనకరముగా, అనేక మందికి ఆశీర్వాదముగా, ఈనాటి నుంచి ఇంకా ఏ స్థితిలో కూడా వీరు కృంగిపోకుండా, విరిగిపోకుండా అనేక మందికి వీరి సాక్ష్యాలు గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉంచుతామని, వీరి జీవితాన్ని కట్టే దేవుడు అని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.